హే గైస్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ మీకు ఇష్టమా? అది కూడా విత్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో వెనలా ఐస్ క్రీమ్ నట్స్ అంతా మిల్క్ షేక్లో వేసేసుకొని స్ట్రాబెర్రీని అలా గార్నిష్గా పక్కన ఒక రవ్వ పెట్టేసి అలా స్ట్రా పెట్టేసి నచ్చితే లుకింగ్గా ఉండాలి అనుకుంటే అలా స్ప్రింకిల్ని చల్లేసి అలా ఒక సిప్ లాగితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోయి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా చేయాలి విత్ టేస్టీగా చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈ వీడియోలో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఎలా చేయాలి క్విక్గా చూపించేస్తా, వచ్చేసేయండి. నేనైతే ఇక్కడ 1 బాక్స్ స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నాను. నాకు ఇది 130 రూపీస్ పడింది. బట్ స్ట్రాబెర్రీస్ ఒక 10 అన్నా ఉంటాయా అంటే లేవు, ఓన్లీ 9 మాత్రమే ఉంది. బట్ స్ట్రాబెర్రీస్ మాత్రం ఫ్రెష్గా చాలా బాగున్నాయి. లుకింగ్ వైజ్ బాగుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుందన్నమాట. మనం స్ట్రాబెర్రీ కొనేటప్పుడు నీట్గా ప్రతి బెర్రీస్ చూసి తీసుకోవాలి. ఎందుకంటే పైన చూడడానికి బాగానే ఉంటాయి, బట్ లోపల కొంచెం పోయిండేటివంతా కూడా రివర్స్ పెట్టేస్తారు. సో మీరు కొనేటప్పుడు చూసి స్ట్రాబెర్రీస్ మాత్రం పక్కాగా చూసి తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని స్ట్రాబెర్రీస్ని ఈ వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు వదిలేసేసి దాని తర్వాత స్ట్రాబెర్రీని పైన వాటర్తో అలాగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ దీనిపైన గ్రీన్గా ఉంది కదా, ఈ కాడని కూడా తుంచేసేయండి. ఇదే విధంగా అన్నిటినీ నీట్గా తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్ట్రాబెర్రీస్ వాష్ చేసేది కొంతమంది వచ్చేసి సోడా ఉంటుంది కదా, సోడా కానీ వెనిగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి స్ట్రాబెర్రీస్ అందులో వేసేసి ఒక 10 మినిట్స్ పెట్టేసి తీసుకుంటారు. అలా ఏం అవసరం లేదు. ఫ్రెష్గా ఉండే స్ట్రాబెర్రీస్ అయితే జస్ట్ వాటర్లో ఒక 2 మినిట్స్ లేదు అంటే ఒక 5 మినిట్స్ పాటు అలా పెట్టేసేసి నీట్గా హ్యాండ్తోనే అలా రబ్ చేసేసుకుంటే చాలండి, నీట్గా అయిపోద్ది స్ట్రాబెర్రీస్ అన్నవి. సో ఇవైతే అన్నిటినీ నీట్గా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్నటువంటి స్ట్రాబెర్రీస్ని నీట్గా పైన వైట్గా ఉంటుంది కదా, సో దీన్ని నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రాబెర్రీని మీడియం సైజెస్లో పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇంకొకటి, స్ట్రాబెర్రీని వాష్ చేసిన వెంటనే డైరెక్ట్గా కాకుండా ఇలా నీట్గా ఒక టిష్యూతోనూ లేదా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని నీట్గా తెమ్మంతా పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మిల్క్ తీసుకున్నాను. బాగా వేడి చేసిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసినటువంటి చిల్డ్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. బాయిల్డ్ మిల్క్ చిల్ చేసి యూస్ చేయాలా, నార్మల్ పాలు యూస్ చేసుకోకూడదా పచ్చి పాలు అని ఏం లేదు. పచ్చి పాలను కూడా అలాగే వేసేసుకోండి, టేస్ట్గానే ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాబెర్రీ షుగర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బ్లెండర్ని తీసేసుకొని స్ట్రాబెర్రీస్ అండి, నేను ఒక 1 కప్ మెజరింగ్కి అయితే తీసుకున్నాను. నియర్లీ ఒక 6 స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ సరిపోతుంది. స్ట్రాబెర్రీ పులుపుగా ఉందా లేదా చూసుకొని మీరు షుగర్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకుందాం. బాగా సాఫ్ట్ ప్యూరీ లాగా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మిల్క్ యాడ్ చేసుకోండి. ఏం మిల్క్ స్ట్రాబెర్రీ అన్నీ ఒకేసారి మిక్సీకి పట్టేసేస్తే ఫ్లేవర్ మారిపోతుంది అనుకుంటున్నారా? ఎస్, ష్యూర్గా మీరు అన్నీ కలిపి వేయకుండా ఇలాగ ఫస్ట్ స్ట్రాబెర్రీ షుగర్ని బ్లెండ్ చేసుకొని దాని తర్వాత చిల్డ్ మిల్క్ వేసి బ్లెండ్ చేయండి. కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. సో మీకు తెలియకపోతే ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా అలా మిక్సీలో గర్రని ఒకసారి తిప్పేసేసి ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్లో అలా వేసేసుకోవడమే. మీరు మిల్క్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఇక్కడ మిల్క్ షేక్ అనేది థిక్నెస్ వస్తుందండి. నెక్స్ట్ ఇందులోకి ఇంకొంచెం టేస్ట్ పెంచడం కోసం వెనిలా ఐస్ క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నాను. అది కూడా నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్గా ఉండేటటువంటి సిరప్తో విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఉండేటటువంటిది అండ్ నట్స్ కూడా యాడ్ అయ్యండి. 3 కాంబినేషన్స్ ఉండేటటువంటి ఐస్ క్రీమ్ని మాత్రమే తీసుకున్నాను. లేదు మీరు జస్ట్ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని నట్స్ వేసేసుకోండి,
స్ట్రాబెర్రీ సిరప్‌ని అలా డెకరేషన్‌గా వేసేసుకోండి. అంతే. నేనిప్పుడు సిరప్ ఎక్కడ తీసుకురాను, ఐస్ క్రీమ్ నట్స్ అన్నీ ఎక్కడ కట్ చేసి వేయనని కాంబోగా ఉండేటటువంటి ఐస్ క్రీమ్ తీసేసుకొని వేసేసుకున్నాను అంతే అండి. స్ట్రాబెర్రీ పీస్ కట్ చేసుకొని డెకరేషన్‌కి అలా సైడ్‌లో ఒకటి పెట్టేసేసి, స్ట్రా ఒకటి వేసేసుకోండి. అండ్ మీకు లుకింగ్‌గా ఉండాలి అనుకుంటే స్ప్రింకిల్స్ ఉంటే అలా వేసేసుకోండి. నా దగ్గర కలర్ షుగర్ బౌల్స్ ఉన్నాయి. సో, అలా స్ప్రింకిల్ చేసేసాను. అంతే. మన సూపర్ టేస్టీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? ష్యూర్ మీకు ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. లుకింగ్ వైస్ చాలా బాగుంది కదా! టెంప్టింగ్‌గా ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అంతా మిక్స్ చేసేసుకొని ఈ మిల్క్ షేక్‌లోకి అలా ఒక సిప్ లాగుతుంటే ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. ఓకే గాయ్స్, నచ్చితే ట్రై చేసేసేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తుంది మీ శ్రావణి. అంతవరకు బాయ్ టాటా. సీ యూ.